అప్పమోగరా ఇప్పుడు దాపెడుతుందండి దాని దాపు చూడు మనం ఏం చేయాలి భీమవరం బుల్లేడ పాలు కావాలా పాలు కావాలా నరకరం నరకం మొలసుకుందాము అక్క మొగుడా రమేష్ గారు ఇదిగో మా అక్క మొగుడు వీడు అవకాశం మొగుడు నేనే పక్కన ఇంకో మొగుడు ఉంటాడా ఏంటి ఏమండి మా అక్క మొగుడండి కలిసి మీ అప్ప మొగుడు చెప్తా అర్జెంట్ చేస్తానుందా చెప్తా కానీ వీళ్ళందరికి చెప్పాలి కదా అమ్మా ఇదిగో మా అక్క మొగుడు ఇలాంటి కొజ్జావాడు కజ్జాయిని ఇస్తాడంట నీలాంటి కొజ్జావాడు కజ్జాయిని ఇస్తే వాడికి ఎంత నవ్వు వస్తుంది కదా వాడికి ఎంత నవ్వు వస్తుంది చిన్న ఇక వీళ్ళంటే కొజ్జావాడు కజ్జాలు ఇస్తేనట పిక్కలు తినేసి తక్కువ ఉంచాడట ఏది తినాలో ఏది మానని కూడా తెలియలేదు అసలు సంగతి తెలియదు కదా చొక్కటి పుట్టి దిగిపోతే ఒకసారి అదే పిక్కే దంతం దోసుకొని చప్పరిస్తుంటే రకరకాలు ఉంటాయి పిక్కలు అన్ని రుచులు ఉంటాయి అంత టేస్ట్ మన వాటర్ చెప్తాడు వాటర్ పిక్కలే తింటారా అది తిన్నామని చూసినాడు పాప గసిరిసింది అలా ఆవిడే అప్పుడు మధ్య పడుకోవాలి వద్దుకు మన ఉడకప్పు పూసుకొని చెప్ప నీకు గట్టిలా ఉడుకొని కానీ మీ ఇద్దరికి బుద్ధులు లేవు అసలు ఏం చెప్తాం మనసు మంచిదే గుణం కూర్చుంటే అయిపోయింది కదా అయితే మీ ఇద్దరు అంతా మీ ఇద్దరు కూడా పిక్కలే తింటారు రమేష్ గారు మీరు కజ్జాయిని పిక్కలు తింటారు పక్కలు తింటారా అతను రెండూ తింటాడు నువ్వు ఆగు ఆయన చెప్తున్నారు కదా మీ నిర్ణయం చెప్పండి సిగ్గు లేకుండా చెప్పండి సిగ్గుపడి చెప్పండి పక్కలేనా మీరు నా పార్టీ రే విన్నావా మీ పార్టీ వస్తారు చెప్పుకుంటాం రాత్రి గారు వచ్చినా కదా చంప చెల్లు మనుప తెలిసిందా ముగ్గున్నప్పు చెప్పేస్తా సరదా తీరిపోతే నేను బుర్ర తీరిపో నిన్ను అబ్జెక్ట్ వాడికి మమ్మల్ని కాదు చాలా కూడా నీకు అందుకే చెప్తాను అదే మరి చాలు అవునా కజ్జాయిలో పిక్కలు నువ్వు తింటావు పక్కలకి పడవు ఎప్పుడు పిక్కలే తింటావు రమణ నాకు చిన్న డౌట్ మనకి ఇప్పుడు గ్రామ దేవత పండుగలు అవుతున్నాయి కదా ఈ రోజు వసంతాల పండుగ అయింది కదా ఇట్లాగే పండుగ జరిగితే ఎక్కడైనా వెళ్తావా మాట్లాడి సంగతి తెలుసా చెప్పు సంగతి తెలుసా ఎక్కడైనా పండుగ జరుగుతుందన్నా అనుకో ఇల్లు పళ్ళు నాగనం వెళ్తాం వెళ్ళిపోతున్నాం ఎంత దూరమైనా అంత దూరం వెళ్తాను ఏ టైం అయినా ఎనీ టైం చూడండి వీడికి పండుగలు అంటే ఎంత ఆసక్తో ఎక్కడ పండుగ జరిగినా వెళ్తాడంట సరే ఏ టైంలో వెళ్తా పండగకి పండుగ అయిపోయిన తర్వాత ఏముంటుంది అక్కడ పండుగ అయిపోయిన తర్వాత వెళ్తారా ఎవరైనా పండుగ అవుతుంది వెళ్ళామనుకో మీ చెల్లి వచ్చింది అనుకో బావా అన్నది అనుకో దాని పప్ప పండుగ కొనెట్టాలి రాత్రి మరి పూలు కొన్నాను నువ్వే ఎర్ర పూలు కొన్నాను ఏం చెప్తాము ఆ ఎర్ర పూలు ఇప్పుడు రెచ్చిపోతాను మేము అవునా ఎంత చూడవరా అన్ని కొనిచ్చేది అయితే అందుకు కాదండి మా చెల్లికి ఏమైనా కొనబడుతుందని కాదు మీరు కజ్జాలు ఏం తింటారు అన్నాడు పిక్కలు తింటాను అన్నాడు కదా పిక్కలు ఎప్పుడు దొరుకుతాయి అవి ఏర్పడానికి ఇది వెళ్తాడు కజ్జాలు పిక్కలు అంటాడు మా అక్క ఏమో నేర్చేస్తుంది అనుకోనా మా అక్క వేస్తుంది అదే మంచిది ఏది అది అది ఇది అంటావేంటిరా మంచిదే అది అలా ఎందుకు దేనికి మా అక్కతో పని ఉంది నీకు ఉండేది పంపిస్తాను ఏమన్నాడు తెలుసా మీ అక్కని రమ్మని మీ అక్క నేను వేసుకుంటాం చూసుకుంటాం ఏదైనా చేసుకుంటాం నువ్వు ఎందుకు ఇక్కడ అడుగుతాందుకు ఎందుకు
ఇలా అన్నది కావాలి గొడవటం అందరికీ నేను పోతే నీకు మంచిదారా అయినా అయినా ఆడవారు టిక్టాక్ వచ్చా ఆడవారు టిక్టాక్ వచ్చా అదేండి అది అయిపోయింది ఆటో తగ్గడానికి వచ్చాడు ఆడవాళ్ళు చెట్టకూడదా ఆడవారు టిక్టాక్ ఆడవాళ్ళు సైకిల్ తొక్కుతున్నారు చూసాను లేదా కల్లాడ చూస్తాను స్కూటర్ తోలుతున్నారు అందుకే బైక్ తోలుతున్నారు వాళ్ళు బైకులు తోలుతాను బైక్ తోలుతున్నారు తోలుతున్నారు స్కూటర్ తోలుతున్నారు కార్ తోలుతున్నారు లారీ తోలుతున్నారు విమానాలు కూడా తోలుతున్నారు విమానాలు అందుకే అక్కడ కూలిపోతాను తెలియదు ఇన్ని చేస్తే తప్పులేదట ఇన్ని చేయగలిగిన వాళ్ళు చెట్టు ఎక్కడ పెద్ద వెళ్తా విడ్డూరం అండి అదే విచిత్రమైతే అమ్మ మీరు రాత్రులు పాలు కల్పించాలి చేస్తారు రాత్రి ఉద్యోగం అనుకోని అక్క తప్పే ఉంది అక్క నీ మిషన్ కుట్టడానికి వెళ్తున్నావు పగలు రాత్రి ప్రాబ్లం ఒరే అని గుడ్లు చెప్తారా నవ్వలేదు మాత్రం వదలలేదురా అయిపోయింది ఇచ్చేస్తా ఇగో అది ఎవరో పడుకుని పోతారు అంటున్నావు కదా అని చెప్పి వెళ్ళి ఆ పడుకున్న ఆయన లెక్కొట్టేసానా 200 ఇచ్చేసి వద్దు అక్కడ సపోర్ట్ చేస్తాను స్టేజ్ మీద ఇచ్చేస్తాను సరే ఆడవారు ఇన్ని పనులు చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఒరే మా ఆడవారు లేకుండా ఏ పని జరగదు అవునా కాదా అవునా కాదా చెట్టు ఎక్కడ పెద్ద వెళ్తా విడ్డూరం మరి ఇంకే చూసాను ఏం చూసావు చెట్టు ఎక్కడ ఎవరు మీ ఆడవారే మా ఆడవారు చెట్టు ఎక్కడ నువ్వు చూసావు ఎక్కడ చూసారా పక్కింటి ఆవిడ మీ పక్కింటి ఆవిడ ఇది మీరు దగ్గరే చెట్టు చెట్టు ఎక్కిందా అలాగా చూసాను అలాగా చూసావు వారం రోజులు అమ్మ కంటి మీద రెప్పపట్ల నోటావిడ మాట్లాడలేదు ఒళ్ళంతా జ్వరం వచ్చేసింది జ్వరం ఒళ్ళంతా రాకపోతే ఒక దగ్గర వస్తుందా ఇల్లు ఎరుకుంటే అక్కడక్కడ వస్తాం అది వచ్చిందండి జ్వరం వాడికి నీకు దవడ మీద వస్తుంది వాడి సంగతి నీకెందుకు నీ సంగతి చెప్పు జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చిందా కదా తెలియకెళ్తాను మీ పక్కింటి ఆవిడ చెట్టు ఎక్కిందా మూచెత్తినవా ఇప్పుడు వచ్చేస్తాం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరికైనా స్వరం ఇక్కడ నుంచి స్టార్ట్ ఏడు తల వేడిగా ఉంది అని చూసుకుంటే జ్వరం ఇలా స్టార్ట్ అవుతుంది ఇది ఎలా స్టార్ట్ అవుతుంది పోలే బాబు నువ్వు మంచిగా రివర్స్ మనిషి అది కాదురా మీ పక్కింటి ఆవిడ చెట్టు ఎక్కిందని నువ్వు చూసావే అనుకో ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా